దేశంలో ప్రఖ్యాతిగాంచిన విశాఖ ఐబీపీ సెంచురీ క్లబ్కు కొత్త మేనేజింగ్ కమిటీ కొలువుదీరింది. క్లబ్ కార్యకలాపాలు విస్తరించడంతో పాటు పేదల సంక్షేమమే ధ్యేయంగా కొత్త కమిటీ ఏర్పాటు క్లబ్లో నూతనోత్తేజాన్ని నింపింది. ముఖ్యంగా గత కమిటీ సూచనలు సలహాలు పాటిస్తూనే క్లబ్ను అభివృద్ధి బాటలో పయనించేలా తమ వంతు కృషిని అందిస్తామని నూతన కమిటీ ప్రెసిడెంట్ సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ వెంకట్రాజు, కార్యదర్శి చంద్రశేఖర్రావు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోటీలను నిర్వహించారు. ఏటా క్లబ్లో జరిగే కార్యక్రమాలను కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కమిటీ ట్రెజరర్గా సుబ్బారావు చౌదరి, సభ్యులుగా రాజేష్, ప్రసాద్, రాజేశ్వర్మ, రాజు, సతీష్, సుదర్శన్ రావు, వీరా రాఘవరావు, టెన్నిస్ సెక్రటరీగా వర్మ వ్యవహరిస్తున్నారు. సభ్యులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా క్లబ్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐబీపీ సెంచురీ క్లబ్ మాజీ కార్యదర్శి శ్రీమంత్ తదితరులు పాల్గొన్నారు. Today we are celebrating the 79th Independence Day. Our freedom fighters like Bhagat Singh, Alluri Sitharama Raju, Rani Lakshmibai and many others worked fearlessly and made great sacrifices to make the dream come to reality. Pandit Jawaharlal Nehru delivered the famous speech at the stroke of the midnight hour. When the world sleeps, India will awake to life and freedom. Can you imagine the joy, the celebrations? Independence meant the beginning of new hopes, new dreams and a new identity. No longer we were just a land of spices and stories. We were a nation that had earned its sweat and sacrifice. Let's salute the changed history. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు మురకొండ సురేష్ బాబు. నేను ఈ ఐబీపీ సెంచురీ క్లబ్లో ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డాను. గత 3 నెలల క్రితం ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో నన్ను సభ్యులందరూ కలిపి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అక్కడి నుంచి కూడా మేము 3 నెలల నుంచి బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా మా సెక్రటరీ గారు చంద్రశేఖర్ గారు చాలా బ్రహ్మాండంగా టైం వెచ్చించి ఆయనకు ఎన్నో పనులున్నా కూడా మానుకొని ఇక్కడే ఉండి అన్నీ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కరెక్షన్ చేశారు. అలాగే కిచెన్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దారు. చాలా కొత్త కొత్త ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు. వారికి మా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు. నిజంగా ఎలక్షన్స్ ముందు చాలా పెద్దలందరూ కూడా మమ్మల్ని అడిగారు, మీరు చేంజ్ చేస్తారు, ఎవరైతే బాగుంటుంది అని ఆలోచన చేసి చాలా మా కమిటీ మీద ఆశలు పెట్టుకున్నారని కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు నెరవేరేట్టుగా ఈ క్లబ్తో ఉన్నత స్థాయికి వెళ్ళేట్టుగా కొత్త కొత్త పనులు చేపట్టడం జరగబోతుంది. ఖచ్చితంగా మేము మా కమిటీ అందరం కూడా పూర్వపు మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల అందరినీ కూడా డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్తాం. 79వ స్వాతంత్ర సందర్భంగా ఐబీపీ సెంచురీ క్లబ్లో ఘనంగా ఉత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రాజు గారు, సెక్రటరీ చంద్రశేఖర్ గారు, అలాగే కమిటీ మెంబర్సు సతీష్ గారు, ప్రసాద్ గారు, అందరూ ఇంకా మిగతా సభ్యులందరూ కూడా టీం అంతా కూడా పాల్గొన్నారు. మాకు చేదోడు వాదటువంటి పూర్వపు సెక్రటరీ అయినటువంటి శ్రీమంత్ గారు, దుర్గాప్రసాద్ గారు అందరూ కూడా వాళ్ళ తోడ్పాటుతో బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమాలని దిగ్విజయంగా జరిగినాయి. జెండా పండుగ చాలా చక్కగా జరిగింది. గతంలో జరిగిన స్మృతులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. సెంచురీ క్లబ్ మెంబర్స్ చాలామంది పెద్దలు, మాతృమూర్తులు, పిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చక్కగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అటెండ్ అయ్యి ఆనందించారు. చాలా సంతోషం. ఈ సెంచురీ క్లబ్ అనేది స్వతంత్రం రాకముందు 1934 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి పెద్దలు, రాజులు చాలామంది డొనేషన్స్ ఇచ్చి ఈ ల్యాండ్ కానీ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా వాళ్ళని డొనేట్ చేసి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా బ్రహ్మాండంగా దిగ్విజయంగా సాగుతూ ఉంది. మా ముందు కూడా చాలా కమిటీలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, కమిటీ మెంబర్సు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళ టైం అంతా కూడా వెచ్చించి క్లబ్ మెంబర్స్ అందరికి మంచి సర్వీస్ ఇచ్చారు. ఖచ్చితంగా మనం ఈరోజు కూడా సభాముఖంగా అందరితో కూడా క్లబ్ మెంబర్స్ పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. వాళ్ళందరి ముందు కూడా మేమందరం కూడా ఇప్పుడున్న కమిటీ అందరూ కూడా హామీ ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా ఈ క్లబ్ని
ముందుకు తీసుకెళ్తాం. ఖాళీ గ్రౌండ్ చాలా ఉంది. ఆ గ్రౌండ్లో వర్టికల్గా మేము కొన్ని పెద్ద సైజులో చేద్దామనే ఉద్దేశంతో లేపుదామనే ఉద్దేశంతో నిర్ణయం చేయడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు చేయబోతున్నాం. మేము పాత సీనియర్ సభ్యులందరూ సలహాలు తీసుకొని దాని ప్రకారంగా మేము ఖచ్చితంగా క్లబ్ని ఇంప్రూవ్ చేస్తాం. క్లబ్లో ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఇందులో మెంబర్సే. ఈ క్లబ్లో గంటా శ్రీనివాసరావు గారు, పంచకర్ల రమేష్ బాబు గారు అందరూ ఉన్నారు. గవర్నర్ వరుస గవర్నర్ హరిబాబు గారు, విష్ణు కుమార్ రాజు గారు, ఎంవిఎస్ మూర్తి గారు, అట్లనే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు దసపల్ల హోటల్ అధీనం ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు కానీ, బోస్ గారు కానీ, లేకపోతే చాలామంది ఉన్నారు, చాలా పెద్దలు ఉన్నారు. అలాంటి నెక్కంటి శివుడు సీత గారు కానీ, దేవి శివుడు బ్రహ్మానందం గారు. ఈ క్లబ్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ క్లబ్లో చాలా పెద్ద మనుషులు ఉన్నారు. చాలా సహృదయంతో డోనార్స్ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అట్లా ముందు రోజులు కూడా ఏ విపత్తుకర పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్కి చేదోడు వాదోడుగా మేమందరం మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఉంటాం. ఆల్వేస్ వీఆర్ ఫర్ గవర్నమెంట్ అండ్ మా సహకారం ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మా క్లబ్ నుంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. అందులో ఏమాత్రం డొక్కలేదు. గతంలో అమరావతి రాజధానికి డబ్బులు అవసరమైనప్పుడు మా వాళ్ళు ఇక్కడి నుంచి దాదాపు చాలా పెద్ద అమౌంట్లో 25 lakhs సీఎం గారికి అందజేయడం జరిగింది రాజధాని డెవలప్మెంట్ గురించి. అట్లాగే వివిధ కుట్టు మిషన్లు ఇట్లాంటివి కూడా మేము వికలాంగులకు కానీ సహాయం చేయడానికి కూడా మేము ముందు రోజుల్లో ప్రణాళిక రూపొందించుకొని ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మన సెంచరీ క్లబ్ చాలా ప్రసిద్ధిగాంచింది పూర్వం నుంచి కూడా. ఈ టెన్నిస్ కోర్టులు ఉన్నాయి మనకి. ఈ టెన్నిస్ ఇక్కడి నుంచి ఈ క్లబ్లో టెన్నిస్ నేర్చుకొని అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళేటువంటి క్రీడాకారులు ఉన్నారు. నైనే సాకేత్ ఇంటర్నేషనల్ ప్లేయరు. ఈ క్లబ్లోనే ఆయన బాల్యం నుంచి నేర్చుకొని తర్ఫీదు పొంది మంచి కోచెస్ ద్వారా ఇక్కడి నుంచి అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే కిరణ్ బేడీ గారు అంటే మన ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశారు. తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చి పాండిచేరి గవర్నర్ చేశారు. అలాగే కిరణ్ బేడీ గారు కూడా ఇక్కడికి వచ్చి మన క్లబ్లో ఆడటం జరిగింది. ఇప్పుడంటే కోర్టులు చాలా వచ్చినాయి కానీ ఈ పూర్వ క్లబ్లో ఉన్నటువంటి ఈ టెన్నిస్ కోర్టుల్లో ఆల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఆడేవారు. మన సెంచరీ క్లబ్ అప్పటి నుంచి కూడా ఈ టెన్నిస్ ఉంది. అలాగే అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి. అందువలన ఈ క్లబ్ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అవసరమైనటువంటి ఆర్థికంగా సాయం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా కమిటీ అంతా ముందు ఉంటుంది. ఖచ్చితంగా మీరు వాటిని గుర్తించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ఏమైనా కోచింగ్ అవసరమైతే కూడా వాళ్ళకి ఫర్దర్ కోచింగ్ కూడా ఇప్పించడం జరగబోతుంది ముందు రోజుల్లో. నా పేరు చంద్రశేఖర్ అండి. ఇక్కడ సెక్రటరీ సెంచరీ క్లబ్కి. ఈ సంవత్సరం ఆగస్ట్ 15 కార్యక్రమాన్ని చాలా బాగా దిగ్విజయంగా చేసాం. అంత మా మెంబర్లందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అట్లాగే మా వైస్ ప్రెసిడెంట్ వెంకటరాజు గారు కూడా టిఫిన్స్ అయ్యి స్పాన్సర్ చేసి చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. అట్లాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశాము. ఉత్తరంలో ఉన్న సీనియర్ సెక్రటరీలు కానీ, సీనియర్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళ సహాయ సహకారాలతోనే ఏ పనైనా చేయగలమండి. వాళ్ళ అనుభవం అనేది ఎప్పుడు కూడా మాకు బ్యాక్ బోన్గా ఉపయోగపడుతుంది. అలాగే ముందుకెళ్దాం అనుకుంటున్నామండి. ఇప్పుడు కమిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునే ఏదైనా ముందుకెళ్తామండి. చారిటీ అనేది ఇప్పుడు రెగ్యులర్గా జరిగే కార్యక్రమే. అది మేము కొత్తగా స్టార్ట్ చేసేది కాదు, ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. అట్లాగే ఇక ముందు కూడా అలాగే జరిగేదట్టు చూస్తామండి. మేము చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి. ఎక్కడ అసలు దుర్వినియోగం, ఫిల్ఫరేజ్ అనే దాన్ని మేము యాక్సెప్ట్ చేయమండి. ఇక్కడ అన్ని సిస్టమేటిక్గానే మా క్లబ్లో టోటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సిస్టమేటిక్గా నడుపుతామండి. ఆ టోటల్ ఆల్ గేమ్స్ సైడ్ కానీ, రిక్రియేషన్ సైడ్ కానీ, రెస్టారెంట్ సైడ్ కానీ, ఎనీ టైమ్స్ మెయింటైన్ చేయడం కానీ ఏదైనా కూడా యాజ్ ఏ ప్రాసెస్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతా మేము అదే పద్ధతిలో నడుపుతున్నామండి. June 8న మా కమిటీ ఎలక్ట్ అయిందండి. June 10th నుంచి మేము ఛార్జ్ తీసుకుని మేము నడుపుతున్నామండి. భవిష్యత్తులో క్లబ్ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టామండి. అంటే మాకు బిల్డింగ్ స్పేసెస్ చాలలేదు. అందువల్ల ఏంటంటే బిల్డింగ్ స్పేసెస్ని పెంచుకుని యాంబియన్సెస్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి బాగా చేద్దామని ఉన్నాయండి. దానికి ఫండ్స్ అవన్నీ కూడా మొబిలైజ్ చేస్తున్నామండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తామండి మెంబర్షిప్లు. అంటే సొసైటీలో మంచి పేరున్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళ క్యారెక్టర్ బేస్గా చూసుకుని ఇవన్నీ కూడా మా నెంబర్స్ అందరూ ఒపీనియన్తోనే ముందుకెళ్ళి కొత్త నెంబర్లు ఇస్తామండి.
స్నోకర్ ఉందండి, అట్లాగే టేబుల్ టెన్నిస్ ఉంది, అట్లాగే వెరీ గుడ్ అంబియన్స్తో జిమ్ ఉందండి మాకు. అలాగే ఇవన్నీ నడుపుతున్నామండి. ఇంకా మాకు ఇంకా స్పేసు చాలా పోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది. దానికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసేదన్నా టౌన్లో ఏదన్నా కొంత స్పేస్ని లీజు రైట్స్ మీద తీసుకుందామని చెప్పి కూడా ఉందండి మాకు. బేసిస్గా ఏదన్నా గవర్నమెంట్ మాకు కోఆపరేట్ చేసి ఇవ్వగలిగితే మేము ఇంకా అంబులెన్సెస్ని కానీ వాటర్ బేబీ సోషల్ సర్వీస్ కానీ మేము ఇంకా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి ఉందండి. నమస్తే, నా పేరు పెన్మచ్చి వెంకటరాజు అండి. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అండి, సెంచరీ క్లబ్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ కమిటీ కొత్త కమిటీ ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ చేద్దామని అందరం ఒకటే మాట మీద ఉన్నామండి. అవుతుందని ఆశిస్తున్నామండి. మన పాత సెక్రటరీలు వాళ్ళు ఇల్లు కూడా అందరూ ప్రెసిడెంట్లు ఏంటి, ఇంతకుముందు పూర్వం కమిటీలు ఏంటి అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఈసారి 100% ఈ క్లబ్ కొత్త బిల్డింగ్కి వెళ్ళి డెవలప్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. ఈ సంవత్సరం కూడా మేము చాలా డెవలప్మెంట్స్ మొదలుపెట్టామండి ఆల్రెడీ. మా బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ కానీ అవి కానీ టాయిలెట్స్ అవి ఇవి దగ్గర స్టాఫ్కి అవి ఇవి దగ్గర ఒక 10 to 15 బాత్రూమ్స్ అవి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయండి, మొత్తం క్లోజ్ అయిపోయినాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఏంటంటే మా అందరి కోరిక ఏంటంటే కొత్త బిల్డింగ్ జరగాలని, ఈ పాత ప్రెసిడెంట్లు పాత సెక్రటరీలు అందరూ మాకు కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరం క్లబ్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. హాయ్ ఆల్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్. మనకి స్వాతంత్రం వచ్చి 79 years అయింది. ఎందరో మహాత్ములు త్యాగ ఫలితం ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ సెంచరీ క్లబ్ వాళ్ళు చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇందులో నేను పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందరో ప్రముఖులు అంటే వాళ్ళ త్యాగ ఫలితం మనం ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది ఇక్కడికి సెన్సరీ క్లబ్కి. చాలా బాగా పార్టిసిపేట్స్ అది చేస్తారు. చాలా సెన్సరీ క్లబ్ మరి ఎంతో మా ప్రేక్షకులందరినీ పిలిచి ఎంతో బాగా ఘనంగా చేస్తారండి. మెహందీస్ అని లేడీస్కి, నెయిల్ ఆర్ట్ అని, టాటూస్ అని అబ్బాయిలకి అంతా చాలా బాగా చేస్తారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.